హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్లో ఆస్క్ టెక్ 24 అని టైప్ చేసి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, బట్ అన్నింటికీ ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్న మన ఛానల్లో బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 వీడియో అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ సేల్లో మనం కొనగలిగే ఫోన్స్. ఆ వీడియో చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా మీకైతే ఆ వీడియో హెల్ప్ అవుతుంది. అలాగే నిన్న నైట్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ₹1 ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. సో చాలా ప్రోడక్ట్స్పై డీల్స్ అయితే మంచి డీల్స్, చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. అప్ టు 90% డిస్కౌంట్ ఉంది. ఆ డీల్స్ అన్నింటినీ నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ టెక్ 24 డీల్స్లో పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ అవ్వకపోతే టెక్ 24 డీల్స్ అని టెలిగ్రామ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, మనదే వస్తుంది. కేవలం ₹1 మీరైతే ప్రీ బుక్ చేసుకొని మీ ఆర్డర్ని బ్లాక్ చేసుకోవచ్చు. సో సేల్స్ 16th స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ప్రీ బుక్ చేసుకోకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో మన డీల్స్ ఛానల్లో మంచి డీల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎంఎస్ఐ ల్యాప్టాప్ జనరల్గా 60,000 ఉంటుంది, అదైతే నిన్న 50,000కే వచ్చింది. సో కేవలం 10 మినిట్స్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. సో అలాంటి డీల్స్ అయితే మంచి డీల్స్ వస్తాయి, మన డీల్స్ ఛానల్లో అయితే చెక్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనకి శ్రీ వరుణ్ సాయి అడుగుతున్నారు, అన్న ప్లీజ్ పిక్ మై క్వశ్చన్, Realme 7 పైన 1000 ప్రీపెయిడ్ ఆఫర్ ఉంది కదా, అండ్ కార్డ్తో పర్చేజ్ చేస్తే ఇంకా ఏమైనా డిస్కౌంట్ వస్తుందా ఫ్లిప్కార్ట్ సేల్స్లో? ఎస్, వస్తుంది. Realme 7ని మీరు ఏ కార్డ్తో కొన్నా 1000 తగ్గి 14,000లో వస్తుంది. ఒకవేళ ఆ కార్డ్ ఎస్బీఐ ఏటీఎం కార్డ్ అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ అయితే కనుక మీకు ఇంకొక 1400 తగ్గి అరౌండ్ 12,600లోనే ఆ ఫోన్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో Realme 7 అయితే చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ రాకేష్ బ్రో, జనరల్గా మీ టెక్ యూట్యూబర్స్ అన్బాక్సింగ్ వీడియోస్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లే చేస్తారు కదా, దానికి కాపీరైట్ స్ట్రైక్ రాదా? సో కాపీరైట్ స్ట్రైక్ రాదు, జనరల్గా కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ ఆ వీడియోకి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ కాపీరైట్ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి వెళ్తుంది. సో కొన్నిసార్లు రాకపోవచ్చు, బట్ వచ్చిన క్లెయిమ్ వస్తుంది. స్ట్రైక్ వస్తే మాత్రం ప్రాబ్లం. సో స్ట్రైక్ అయితే చాలా తక్కువ. అండ్ శాతవాహన బ్రదర్, రియల్మీ వైర్లెస్ బడ్స్ యూజ్ చేస్తున్నా, నాకు ANC కావాలి కాల్స్ కోసం, నేను వైర్లెస్ బడ్స్ ప్రోకి అప్గ్రేడ్ అవ్వనా లేక బడ్స్ ఎయిర్ ప్రో పర్చేజ్ చేయనా చెప్పండి, కొంచెం పిక్ చేయండి. మీ కన్వీనియన్స్ ఇంపార్టెంట్. మీరు నెక్ బ్యాండ్ మీకు యూజ్ చేయడంలో బాగా కన్వీనియంట్గా అనిపిస్తే బడ్స్ వైర్లెస్ ప్రో తీసుకోండి, లేదా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మీకు కన్వీనియంట్గా అనిపిస్తే బడ్స్ ఎయిర్ ప్రో తీసుకోండి. సో రెండు కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. మీ పర్సనల్ ప్రయారిటీ ఇంపార్టెంట్. నెక్ బ్యాండ్ జనరల్గా ఎక్కువ మందికి కంఫర్ట్గా అనిపిస్తుంది, నెక్లో వేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే మనం చెవిలో నుంచి తీసి కేసులో పెట్టాలి తర్వాత. సో ఇలా ఎవరి కన్వీనియన్స్, మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఏది తీసుకున్నా మీకు కాల్స్ విషయంలో ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. మన ఛానల్లో ఈ రెండింటికి సంబంధించి అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూస్ వస్తాయి. రియల్మీ లాంచ్ చేసిన ప్రోడక్ట్స్లో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ అనిల్ హర్ష, Realme 7 వర్సెస్ Narzo 20 Pro ఏది కొనాలి? ఆల్రెడీ నిన్న వీడియో చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో నేనైతే సోనీ IMX 682తో ఉన్న 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉన్న Realme 7ని చూజ్ చేసుకుంటాను. Narzo 20 Pro 65W సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చినప్పటికీ 48MP శాంసంగ్ సెన్సార్. సో మీకు బెటర్ కెమెరా కావాలనుకుంటే Realme 7, ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే Narzo 20 Pro. అండ్ చరణ్ బ్రో, Realme బడ్స్ ఎయిర్ ప్రో ఆ ప్రైస్కి వర్తా? బడ్స్ ఎయిర్ ప్రో వర్సెస్ బడ్స్ ఎయిర్ అండ్ ఆల్సో బడ్స్ ఎయిర్ వర్సెస్ బడ్స్ వైర్లెస్ ప్రో. డెఫినెట్గా ఏదైతే కొత్తగా వచ్చాయో బడ్స్ వైర్లెస్ ప్రో అండ్ బడ్స్ ఎయిర్ ప్రో రెండు కూడా మనకి ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. డెఫినెట్గా వాళ్ళు లాంచ్ చేసిన ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం మంచి ఆప్షన్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను వీటికి సంబంధించి అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ చేస్తాను, దాంట్లో ఇంకా డీటెయిల్గా మీకు అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అనేది అయితే చెప్తాను. డెఫినెట్గా బడ్స్ ఎయిర్తో కంపేర్ చేస్తే బడ్స్ ఎయిర్ ప్రో జస్ట్ 500 డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ సేల్లో, చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ అజయ్ రామగిరి, హాయ్ నవీన్ బ్రో, ఐఎమ్ అజయ్ ఫ్రమ్ నూజివీడు. బెస్ట్ ల్యాప్టాప్ 35 to 40K, బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ 20K, డిస్ప్లే AMOLED డిస్ప్లే 5K, 15K, 20K, బెస్ట్ నెక్ బ్యాండ్, బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్. చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో బెస్ట్ మొబైల్స్ చెప్పాను అండ్ ల్యాప్టాప్స్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి సంబంధించి బెస్ట్ డీల్స్నే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ సోనియా బ్రో, Redmi Note 9 Pro Max వర్సెస్ Realme 7 Pro Poco X2. డెఫినెట్గా Realme 7 Pro బెటర్ ఆప్షన్ వీటన్నింటిలో AMOLED డిస్ప్లేతో. సో
చాలా మంచి ఆప్షన్ అవుతుంది 2 to 3 ఇయర్స్ వాడాలనుకున్న వాళ్ళైతే. అండ్ భరత్ బ్రో, డస్ ఎల్జీ G8X సపోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్? ఎస్, 21 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. డస్ దిస్ మొబైల్ కెన్ బి యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ 2 to 3 ఇయర్స్? ఎస్, వాడచ్చు. సో ఎలాంటి ఇష్యూస్ లేవు. బట్ సర్వీస్ విషయంలోనే నా ఫ్రెండ్ ఎల్జీ G8 సంబంధించిన ఒక వేరియంట్ అయితే వాడుతున్నాడు. మోడల్ నెంబర్ ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు. సో దాంట్లో మాత్రం తనకి ఇష్యూస్ అయితే ఉన్నాయి. సర్వీస్ సెంటర్లోనే దగ్గర 6 to 8 మంత్స్ ఉందని అయితే తను నాకు చెప్పాడు. సో ఆ సర్వీస్ విషయంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అదర్వైజ్ ఎల్జీ G8X మాత్రం మంచి ఫోన్. అండ్ నెక్స్ట్ డెవిల్ రాకి, ఐఫోన్ XR వర్సెస్ రెనో 10X జూమ్ ఏది బెటర్ బ్రో? సో మీకు యాపిల్లోనే కావాలనుకుంటే ఐఫోన్ 10R బెస్ట్ ఫోన్ అవుతుంది. ఆఫర్స్లో బిలో 40,000లోనే వస్తుంది, 30,000 చేంజ్లో వస్తుంది. అండ్ రెనో 10X జూమ్ ఎలాంటి ఆఫర్ అయితే ప్రస్తుతం లేదు. సో ఐఫోన్ 10R బెటర్ ఆప్షన్ అవుతుంది యాపిల్ కావాలనుకుంటే. ఆండ్రాయిడ్ అయితే నేను డెఫినెట్గా రెనో 10X జూమ్కే వెళ్తాను, అది కూడా ప్రైస్ డ్రాప్ అయ్యి బిలో 25 లేదా 25 ప్రైస్ రేంజ్లో వస్తేనే. అండ్ రామ్ మోహన్, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ బ్రో. కొడాక్ 43-inch టీవీ కొనొచ్చా 20,500కి? సర్వీస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కొడాక్ 43-inch 4K టీవీతో కంపేర్ చేస్తే థామ్సన్కి సంబంధించి 43-inch 4K టీవీ అరౌండ్ 21,999లో ఉంది. కార్డ్తో మీకు నియర్లీ 20కి వస్తుంది ఆఫర్లో. సో ఒకసారి అయితే చెక్ చేయండి, మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ధర్మేంద్ర, రియల్ ఆర్ ఫేక్, టెల్ ఫాస్ట్. మినీ ఆర్సీ ఫోల్డబుల్ డ్రోన్ క్వాడ్ కాప్టర్ జస్ట్ 599. సో డ్రోన్ కెమెరా సో 599కే వస్తుందని తను అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాడు. సో ఇలాంటివన్నీ నమ్మకండి అస్సలే. ఏది తక్కువకి వచ్చినా సో దాంట్లో లాజిక్ వెతకండి. లాజిక్ లేకుండా మనకి తక్కువకు వస్తుందంటే మాత్రం అది 100% ఫేక్. 1% కూడా డౌట్ అవసరం లేదు. చాలామంది నాకైతే మెసేజ్ చేస్తుంటారు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లో. సో అన్న కార్డింగ్ రకరకాల ప్రోడక్ట్స్ గురించి, అన్న ఇది తక్కువకు వస్తుంది, వీడియోస్ పంపారు, జెన్యూన్గా ఉంది అంటారు. 100% ఫేక్ అని నేను చెప్పిన, చూస్తే జెన్యూన్గానే ఉందే అని అయినా నమ్ముతారు. నేను చెప్పినా నమ్మి కొని మోసపోయాక అన్న నువ్వు చెప్తే వినలేదు అని మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో లాజిక్ వెతకండి. అలా ఏది అంత తక్కువలో అయితే రాదు. ఇలాంటివి అయితే అస్సలే నమ్మకండి. మీ ఫ్రెండ్స్ని, మీకు తెలిసిన వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. చాలామంది అయితే ఇలా మోసపోతున్నారు. అండ్ కంటే మన కుమార్ 13Kలో పోకో M2 Pro తీసుకోవచ్చా విత్ ఎక్స్చేంజ్ ఆఫర్? ఆఫ్టర్ MIUI 12 అప్డేట్స్ బగ్స్ ఉన్నాయంట, మళ్ళీ ఫిక్స్ అవుతాయా? సో ఏదైనా మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అదర్వైజ్ బగ్స్ అయితే మనకి వస్తూ ఉంటాయి. పోకో M2 Pro 13Kలో డెఫినెట్గా కొనొచ్చు. చాలా మంచి ఆప్షన్. కార్డ్ డిస్కౌంట్తో కొంటే ఇంకా 11,700లోనే వస్తుంది. అండ్ బాలాజీ బాలు, డూ ఏ వీడియో ఆన్ బెస్ట్ ల్యాప్టాప్ సేల్స్? డెఫినెట్గా బాలాజీ తప్పకుండా 1 or 2 డేస్లో వస్తుంది. బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్. అండ్ యశ్వంత్, హాయ్ బ్రో, ఐఫోన్ 10R ఎంత ఉండొచ్చు సేల్లో? అండ్ ఇప్పుడు కొనొచ్చా 2020లో? డిస్ప్లే బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. యాపిల్ ఫోన్ కావాలనుకుంటే బిలో 40,000లో మీరు డెఫినెట్గా 10Rని కొనొచ్చు. ఐఫోన్ 10R, ఐఫోన్ SE 2020 మధ్య కంపారిజన్ వీడియో మన ఛానల్లో నేను చేశాను, ఒకసారి చెక్ చేయండి. అరౌండ్ 35-38 ప్రైస్ రేంజ్లో అయితే ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ ₹1 ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. మీరు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకుండా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని భారీ డిస్కౌంట్తో అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో డీల్స్ని అయితే పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు లింక్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ సర్చ్ బార్లో టెక్ 24 డీల్స్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి కూడా జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.